హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. అది కూడా చాలా ప్రీషియస్ వీడియోతోటి. ఈరోజు మా తాతగారి ఊరైతే వెళ్తున్నామండి. అమ్మవారి పండగ చేసుకోవడానికి. అది కూడా 4 జనరేషన్స్ కలిపి వెళ్తున్నామనమాట. ఇంకేం చెప్పాలి చెప్పండి, నాకైతే మాటలే లేవు. దానికి తోడు నేను నా పెళ్ళైన తర్వాత ఈ 18 ఏళ్లలో ఈ పండగకి ఒక్కసారి కూడా అటెండ్ అవ్వలేకపోయాను. సమ్ రీజన్స్ వల్ల. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను కదా! అయితే మేము వైజాగ్ నుంచి మేల్పాక్ అనే గ్రామానికి వెళ్ళాలండి. అయితే ఈ దారిలోనే మనకి అనకాపల్లి వస్తుందనమాట. వైజాగ్ నుంచి అనకాపల్లికి 24 కిలోమీటర్స్ పడుతుంది నియర్లీ. అక్కడి నుంచి ఒక 26 కిలోమీటర్స్ అయితే మా తాతగారి ఊరైతే వస్తుంది. మనం చూచుకొండ, శారదా నది ఇవన్నీ క్రాస్ చేసుకొనైతే వెళ్తామనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి ముందుగా పూజ చేసుకొని, నైవేద్యం అది ప్రసాదం అన్నీ పెట్టేసిన తర్వాత లోపల నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని పూజ అనేది కంప్లీట్ చేస్తారండి. ఇక్కడ మా అమ్మగారు ఎప్పుడొచ్చినా సరే కూడా అమ్మవారికి ఉపారం అనేది వండి తీసుకొస్తారనమాట. మార్నింగ్ 2:00కే లేచి అన్నీ వండుతారు. మీకు లాస్ట్‌లో ఏంటేంటి పెడతారో చూపిస్తాను. ఇక్కడ మనకి టెంపుల్స్‌లోని పోతురాజు గారు ఉంటారు కదా! అక్కడ ఒక చెట్టు ఉంటుందనమాట. అక్కడ అమ్మవారినైతే ఒక విగ్రహం పెడతారు. అక్కడే మనం దీపారాధన చేసుకోవడానికి, నైవేద్యం పెట్టుకోవడానికి అన్నిటికి అక్కడే చేస్తారనమాట. అయితే మేము ఒక 3, 4 మంత్స్ బ్యాక్ ఈ టెంపుల్‌కైతే వచ్చామండి. ఆ రోజైతే సండే అనమాట. పార్కింగ్‌కి ప్లేస్ లేదు. దర్శనం అయితే ₹100 దర్శనానికి వెళ్ళినా కూడా మాకు నియర్లీ 3-4 అవర్స్ ఎంతో పట్టింది. అప్పట్లో ఒక షార్ట్ అయితే అప్‌లోడ్ చేశాను. అలాంటిది ఇది మేము వెడ్నెస్‌డే వెళ్ళడం వల్ల చాలా ఖాళీగా ఉందనమాట. నిజంగా ఎంత బాగా దర్శనం జరిగిందో. ఈ లోపున చిన్నాన్న వాళ్ళు, అత్త వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. అందరం కూడా ఒక టైంకి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అటు ఇటు ఒక 10 మినిట్స్‌లో స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అయిపోయామండి. ఆ తర్వాత ఇక్కడ తులాభారం తెలుసు కదా మీకు. పిల్లల్ని వాళ్ళని మొక్కుకొని ఒక సైడ్ ఉంచి ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే ఇందులో మనకి చూసి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఆ తర్వాత అమ్మవారికి ఇక్కడ పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్ అన్నీ సమర్పించేసుకున్నామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు ఇంత ఖాళీగా దర్శనం చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ అమ్మవారికి అన్నీ సమర్పించుకొని ఇక్కడ ఇంకా హారతితో పూజ కంప్లీట్ చేసేసారు. నైవేద్యానికైతే అమ్మ ఏంటంటే ఇక్కడ తెలగపిండి, మునగాకు, పప్పు, పెసరపప్పు, అన్నము, సోడిపిండి అట్లు, అంబలి, తోప, ఉలువలు, తర్వాత చలిమిడి, వడపప్పు, బెల్లం ముక్క, ఇలాగ కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ కూడా ప్రసాదం పెడతారనమాట. తర్వాత ఎంతమంది వస్తే అంతమంది కూడా దీపారాధన చేస్తాము. ఇంక పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇంకా తాతయ్య గారింటికి. ఇక్కడ ఎంత ఖాళీగా అనిపించింది కదా! లాస్ట్ టైమ్ పిల్లలు అంటున్నారు అప్పుడు ఎంత జనం ఉన్నారని జెప్పేసి. ఇంక వెళ్ళే దారిలో మా పిల్లలకి అన్నీ చెప్తున్నాను. మా తాతగారి ఊర్లో ఇలాగా, ఇలాగ అని చెప్పేసి. పిల్లలకైతే ఇప్పుడు విలేజ్ వాతావరణం తెలీదు కదండీ! ఇంకైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము రీచ్ అయ్యేసరికి నియర్లీ 8, 8:30 అయినట్టుందండి. ఇక్కడ ఆల్రెడీ ముందే నాన్నగారు వాళ్ళు ఒక 1 మంత్ లాస్ట్ 1 మంత్‌లోనే ఒక 2, 3 టైమ్స్ వచ్చి టిఫిన్స్ కానీ, లంచ్ ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ కూడా అన్నీ మాట్లాడేసుకున్నారనమాట. ఊళ్ళో వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి చెప్పేసారు. ఇంగ వచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడేంటంటే పూజకి, అమ్మవారికి సారె సామాన్లు సర్దుతున్నారు. అలాగే మనకి అమ్మవారి పండగలు విలేజ్‌లో అంటే మీకు తెలుసు కదా! ఈ కోళ్ళు అండ్ పోతుని అది ఇస్తూ ఉంటారు. ఫార్మాలిటీస్ ఉంటాయి కదండీ! అక్కడ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇంకేంటంటే మనము ఆడపిల్లకి ఎలా అయితే పెడతామో పసుపు, కుంకుమ, చీర, జాకెట్, బొట్టు అన్నీ కూడా ఇక్కడ సారీ కింద సర్దుతారండి. అన్నీ సర్ది ప్రతి ఒక్కళ్ళు చీర, జాకెట్ సమర్పించుకుంటారు. ఇంకడేంటంటే పోతుని సమర్పిస్తారు కదా! దానికి స్నానం చేపించేసి బొట్లు అన్నీ పెట్టి అలంకరిస్తారనమాట. ఇంకా మాకు తాతగారి ఇంటి చుట్టుపక్కలన్నీ చూపిస్తున్నానండి. ఇవన్నీ మేము ఒకప్పుడు ఆడుకున్నవే. ఓ పక్కన మధ్యాహ్నం లంచ్‌కి కూడా ప్రిపేర్ చేస్తున్నారండి. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ అన్నీ కూడాను. మేము ఇది పండగొచ్చేసరికి వెడ్నెస్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అటు కొంతమంది తిన్నవాళ్ళు వెజ్ కూడా ఉన్నారనమాట. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇంకా ఏంటంటే ఇక్కడ పోతుకి పసుపు, కుంకుమ అన్నీ సమర్పించేసి, సాంబ్రాణి ఇచ్చేసి, తర్వాత వేపాకులవి కట్టి ప్రిపేర్ చేస్తారనమాట. ఇది ఏమైనా ఇది ఫార్మాలిటీస్ కదా! మా పిల్లలకైతే అసలు ఏమీ తెలీదు కదండీ! అసలు ఎలా చూస్తున్నారంటే సైలెన్స్‌కి అలా చూస్తున్నారనమాట. వాళ్ళు పెద్దయిన తర్వాత ఈ వీడియో వాళ్ళకి కూడా ఒక చాలా ప్రీషియస్‌గా ఉంటుందనమాట. ఇంక అన్నీ రెడీ అయిపోయండి. ఇక్కడి నుంచి కూడా మనకి డప్పులతో అయితే తీసుకెళ్ళడం ఉంటుందనమాట. ఇంక మనకి ఇందులో కావిడి కోళ్ళని చెప్పేసి, జంట కోళ్ళని చెప్పేసి ఇలా మొక్కుకుంటారు. అవన్నీ తీసుకువెళ్తారు. మరొకటేంటంటే ఇక్కడ
నియర్లీ అంటే తాతగారి ఇంటి దగ్గర నుంచి మనకి టెంపుల్‌కి ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గర పడుతుందండి. ఇదంతా నడుచుకొని వెళ్ళాలి. ఎవరైతే ప్రసాదాలు పట్టుకుంటారో వాళ్ళు చెప్పులు లేకుండా వెళ్ళాలి. మిగిలిన వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు కదా! ఎండలు ఒకటి బాగా ఉన్నాయండి. లక్కీగా ఆ రోజు ఏంటంటే అంటున్నారు కాస్త మబ్బు వేసిందండి. అసలు మామూలుగా అయితే ఇలా అడుగు పెట్టలేకపోయేవాళ్ళం. ఈరోజు వాతావరణం చాలా బావుంది. ఈ మాత్రమన్నా ఉందని అంటున్నారనమాట. ఇక్కడ నేను ఒరిజినల్ ఆడియో కూడా పెడతానండి. ఎందుకంటే ఆ విలేజ్ యొక్క ఫీలింగ్ నాకనిపించింది ఈ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు. ఇంకా దారిలో వెళ్ళినప్పుడైతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ మేము చిన్నప్పుడు వాళ్ళని చూసి ఎంత పెద్దయిపోయారు, మీ పిల్లలయిపోయారు, మునిమనవళ్ళని ఎత్తేసుకున్నారు అది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారనమాట. ఎంత బాగా అనిపించిందో మేము చూసిన వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టడం, మేము ఆడుకున్న ప్లేస్‌లు అన్నీ కూడా ఇక్కడ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఆడియో పెడతాను వినండి. అమ్మవారి గుడి దగ్గరికైతే వచ్చేసామండి. మా వారికి ముందే చెప్పాను. ఇది నాకు చాలా చాలా వాల్యుబుల్ వీడియో. ఎందుకంటే ఇక్కడ మొత్తం తాతయ్య గారు వాళ్ళు, చిన్న తాతయ్య గారు వాళ్ళు మొత్తం అందరం గ్యాదర్ అయ్యామనమాట. నాకు ముగ్గురు తాతయ్యలు, అలాగే 5గురు అమ్మమ్మలనమాట. వాళ్ళ పిల్లలు అందరికీ కూడా ఇది వీడియో వెళ్తుంది. ఖచ్చితంగా ఇది చాలా జాగ్రత్తగా తీయండనైతే ఆయనకి అప్పచెప్పాను. ఇంకా ఈ కావిడి కోళ్ళు అంటారు కదండీ! అలా పిల్లలకి కూడా పెడతారనమాట. ఇది ఆంజనేయ స్వామి టెంపులు. మా చిన్నప్పుడు ఖచ్చితంగా మా నాన్నమ్మ గారు ఒకరోజైతే ఈ టెంపుల్‌కి అందరిని తీసుకొచ్చేవారు. ప్రసాదంగా చలిమిడి వడపప్పు పెట్టేవారనమాట. చాలా టేస్టీగా ఉండేది. దంచి, నానబెట్టి అన్నీ చేస్తారు గదా! ఇంకా ఇక్కడ టెంపుల్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి కూడా మీకు ప్రాసెస్ చూడండి. టెంపుల్‌లోకైతే వచ్చేసామండి. ఇక్కడేంటంటే మనం తీసుకొచ్చిన ప్రసాదాలు, సారె అన్నీ కూడా మనం పట్టుకొని 3 సార్లయితే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అమ్మవారి పేరొచ్చేసరికి కోట సత్తమ్మ అండి. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ టెంపుల్‌కి వస్తాము. ప్రతి సంవత్సరం పండగకైతే వస్తామనమాట. తాతయ్య గారు ఉండేటప్పుడైతే అన్నీ చాలా బాగా దగ్గరుండి చూసుకుండేవారండి. 2008లో ఆయనైతే లేరనమాట అక్కడి నుంచి. ఇంకా అప్పటి నుంచి నానమ్మ గారిని ఇక్కడ తీసుకొచ్చేసాము. ఇంకా మేమేంటంటే నానమ్మ ఈ పండగ దగ్గర చేసినప్పుడు ఒక 1 మంత్ నుంచి అన్నీ కూడా అరేంజ్‌మెంట్స్ చేసుకొని అందరం వచ్చి పండగ చేసి వెళ్ళిపోతూ ఉంటాము.
తర్వాత మీకొకసారి ఫైనల్‌గా పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి అండి ఎవరి లైఫ్‌లో అన్నా ఖచ్చితంగా ఈ టెంపుల్స్‌కి రావడము, ఊళ్ళో పల్లెటూర్లు ఈ పండగలు చేసుకోవడం అనేది ఉంటుంది. అక్కడ చిన్న గోపురం కనిపిస్తుంది కదండీ! ఆ అమ్మవారి పేరు డంకాలమ్మ. ఆ పండగ కూడా చేస్తూ ఉంటారనమాట. ఇంకా వచ్చే దారిలో మీకు కొన్ని విషయాలు చెప్తాను. మా చిన్నప్పుడు ఇవన్నీ ఆడుకున్న ప్లేస్‌లేనండి. తర్వాతేంటి గట్టు, చెరువు, ఏంటి దొంగ పోలీసు ఇలాగ బోలెడన్ని. తర్వాత చాలా ఆటలైతే ఆడేసేవాళ్ళం అప్పుడు. ఇంకా క్రికెట్ మ్యాచు, తర్వాత నెక్స్ట్ కొబ్బరి మట్టకి అన్నీ ఏంటంటారు తాటి ముంజలవి తినేసినవి, వాటిని చక్రాల్లా కట్టుకొని ఇవన్నీ. ఇదైతే శివాలయం అనమాట. ఇది ఎక్కువ స్పేస్ ఉండేది ఆడుకోవడానికి. ఇక్కడికి కూడా వచ్చేసేవాళ్ళం. ఊరంతా తిరిగేసేవాళ్ళమండి. ఈ టెంపుల్ ఏంటంటే ఒకప్పుడు ఇది రామాలయం అనమాట. ఇప్పుడు ఇది వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కింద మార్చేశారు. ఈ టెంపుల్ ఒకప్పుడు గోపురము అండ్ పెద్ద సింహాలుండేవి. ఎక్కడైనా వరదలొచ్చినా, వర్షాలొచ్చినా ఒకప్పుడు ఏంటంటే బాగా చిన్నప్పుడు నాకు చెప్పేవారు తాతయ్య గారు ఊరది మునిగిపోయేటప్పుడు ఆ టెంపుల్ గోపురం మీదకి ఎక్కి కూర్చుండేవారంట. నాకు ఒకసారి గుర్తు. ఇంకా తర్వాత నాకు పెద్దగా ఐడియా లేదు. ఆ టెంపుల్ అలా ఉండేది. ఆ తర్వాత ఇంకా అవన్నీ విరిగిపోతే ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌నయితే కట్టేశారంటండి. ఇదంతా కంప్లీట్ చేసుకొనొచ్చేసరికి మాకు నియర్లీ 10:30 ఇలా అయిందండి. ఇంకా వంట అయితే అక్కడైతే చేస్తున్నారు. ఇంక అందరం కూర్చున్నాం. డ్రింక్స్ అవి తెప్పించామనమాట. ఉక్కపోసేస్తుందండి. ఎండైతే కాస్త తక్కువున్న బాగా ఉక్క వేస్తుందనమాట. ఇంకా ఇక్కడే కదా ఉన్నామని చెప్పి చుట్టూ ప్లేస్‌లవి కాస్త షూట్ చేస్తున్నాను. మా చిన్నప్పుడేంటంటే మేము నియర్లీ 5-7 డేస్ అయితే ఎవ్రీ ఇయర్ ఉండేవాళ్ళమండి. ఆ ఉన్న రోజు తాతయ్య గారేంటంటే, ఆ వచ్చిన రోజు వదిలేసి నెక్స్ట్ డే రోజు ఏం చేసేవారంటే తాటి ముంజలు ఆ రోజు తినడానికి తీసుకువెళ్ళిపోయేవారనమాట. ఒక రోజంతా తాటి ముంజలు. ఆ తర్వాత రోజేంటంటే అక్కడ బెల్లం తయారీ కూడా అవుతుంది. చెరుకు తోటకైతే తీసుకెళ్ళేవారు. తర్వాత జీడి తోట. అప్పట్లో జీడి పళ్ళు కూడా తినేవాళ్ళము. ఇప్పుడు పిల్లలకి పెద్దగా ఐడియా లేదు. ఆ జీడి పళ్ళు తినడానికి ఒకరోజు వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాతేంటంటే ఒకరోజు ఏమంటారు వాటర్ అది పంప్ ఏదో అనేవారండి. దాని దగ్గర స్నానాలకి ఒకరోజు వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా మామిడి తోటకైతే ఒకరోజు తీసుకెళ్ళేవారు. అలాగింకా మార్నింగ్ లెగడము, మాకు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి అంబలిచ్చేవారు. అది తాగేయడము, వెళ్ళిపోవడము, చేలోకి వెళ్ళిపోవడము, తినేసి వచ్చేయడము. తర్వాత ఒకరోజు బొబ్బర్లకి తీసుకెళ్ళేవారు. అలాగా ఏ డేని ఆ డేకి షెడ్యూల్ చేసేసేవారనమాట తాతయ్య గారు. ఇంకొక ఇద్దరు పనివాళ్ళుండేవారు. వాళ్ళని కూడా తీసుకెళ్ళి పిల్లలకి ఏది కావాలంటే అంత కావాలంటే అంత తినడం. ఇంకా లంచ్ వచ్చిందంటే మటుకు ప్లేట్స్ వచ్చేసరికి ఎవరి ప్లేట్ వాళ్ళు పెరట్లోకి వెళ్ళి అరిటాకు తెచ్చుకొని, పెట్టుకొని క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలనమాట. ఇంకా మార్నింగ్ లేచామంటే బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి అంబలితో అయ్యేది. తర్వాత లంచ్ వచ్చేసరికి మాక్సిమం ఎక్కువ చేపలు తెచ్చేవారండి. డిన్నర్ వచ్చేసరికి 6:30 కల్లా కంప్లీట్ అయిపోయేది. ఇంకా పడుకోవడం అప్పట్లో కరెంట్ ఏం లేదు కదండీ! ల్యాంప్ అది ఉండేది కదా! అదే ఉండేది. 7:30 కల్లా ఎవరి బెడ్స్ వాళ్ళవనమాట. నులక మంచాలు, నార మంచాలు, తర్వాత పట్టి మంచాలు, తర్వాత ఏమంటారు ఫోల్డింగ్ బెడ్స్ లాంటివుండేవి. అవి కూడా ఉండేవనమాట. అంత పేర్లేంటో ఐడియా రావట్లేదు. అవన్నీ కూడా లోపల రూమ్‌లో ఉండేవి. పడుకునే టైంకి తీసుకొచ్చేవారు. ఇంక మార్నింగ్ ఎవ్వరు లేపక్కర్లేదు. సూర్యోదయం అయ్యేటప్పుడే ఆటోమేటిక్‌గా తెలివొచ్చేసేదనమాట. ఇంక లెగడము, బ్రష్ వచ్చేసరికి వేప పుల్లనమాట. తర్వాత తాటి రేకొకటుండేది అదిచ్చేవారట. అదయిపోయిన తర్వాత ఇంక ప్రాసెస్ అంతా మీకు చెప్పాను గదా! ఇంక నేను లంచ్ అయితే స్టార్ట్ చేసేసారండి. నేను స్టార్ట్ అయినప్పుడైతే వీడియో తీయలేదు. లాస్ట్ ఇంకొక నలుగురు, ఐదుగురు తిన్నప్పుడే తీశాను. ఎందుకంటే బాగా ఎండగా ఉంది. జనాలున్నారని చెప్పేసి ఇంక తీస్తే బావుండదని చెప్పేసి లాస్ట్‌లో చిన్న వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. లంచ్ అయితే చాలా బాగా సెట్ అయిపోయిందండి. చాలా బాగా వండారు. ఇంక అందరం కలిసి తిన్నాము. అందరం చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఇంకా పిల్లలైతే ఇంకా అడుగుతున్నారనమాట వాళ్ళ తాతమ్మకి నీకేంటి ఇలాగని. ఇప్పుడు నానమ్మ వాళ్ళు ఒక జనరేషను, మా నాన్నగారు వాళ్ళు ఒక జనరేషను, మేము ఆ తర్వాతొచ్చేసరికి మా పిల్లలు ఇలా 4 జనరేషన్స్ అనమాట. ఇక్కడేంటంటే మీకు పల్లెటూరులో తెలుసు కదా! మరదళ్ళు బావగారిని ఆట పట్టిస్తూ ఉంటారు కదా! ఆ వీడియో క్లిప్స్ అయితే మీకిక్కడ యాడ్ చేస్తానండి. తినేయండి తినేయండి. అయ్యో తినాలి 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 తినాలి. ఎప్పుడు మారేంటావా వినోద్ గారికి అయిపోయింది. వాడు బాగా చూస్తున్నాడు.
మా నానమ్మ గారండి ఇప్పుడు నియర్లీ నాకు తెలిసినంత వరకు ఒక 85 ఉంటాయి. కానీ ప్రతి పేరు గుర్తుంటది. ఎవరెక్కడున్నారు, స్కూల్ నుంచొచ్చారా, తిన్నారా, లేదా అల్లుళ్ళ పేర్లు, మునిమనవళ్ళు అందరి పేర్లు ఇంతమందిని ఎలాగా గుర్తుపెట్టుకుంటారో నాకైతే తెలీదండి. ఇంకా మాది కొబ్బరి తోటుందండి. అక్కడ కొబ్బరి బొండాలవి తీసి పెట్టేశారనమాట ముందు రోజే. ఇంకా ఈవినింగ్ అయిందని చెప్పేసి అందరికీ కొబ్బరి బొండాలయితే ఇచ్చేశారండి. ఇక్కడ కొబ్బరి నీళ్ళైతే మటుకు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా తాగేసిన తర్వాత ఇంక స్టార్ట్ అవ్వాలి. బట్ ఏంటంటే మా పిల్లలు అడుగుతున్నారు, "నువ్వు ఇన్ని తోటలు చెప్పావు, ఇన్ని చెప్పావు మాకు తిప్పడానికి తీసుకెళ్ళవా" అని. కాకపోతే ఏంటంటే అప్పటికే బాగా మబ్బు వేసేసిందండి. మళ్ళీ వర్షం గాని, ఏదన్నా తుఫాన్ లాంటిది వస్తదేమో అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అవ్వాల్సొచ్చింది. అయితే ఇంకా మేము కార్ ఎక్కుదాం అనే టైంకయితే నేను అలా వెనక్కి వీడియో క్లిప్స్ తీస్తూనే ఉన్నాను. అప్పట్లో ఏంటంటే మాకు ఇది చాలా ఎక్కువ ప్లేస్ అండి. బట్ ఏంటంటే అప్పట్లో కమ్మలిల్లు ఉండేది కదా! పెద్ద ఇల్లు ఉండేది. వంటగది సెపరేట్‌గా ఉండేది. బాత్రూమ్ సెపరేట్‌గా ఉండేది. చిన్న వరండా, బెడ్‌రూమ్స్ ఇలా అన్నీ సెపరేట్‌గా ఉండేవి. ఆవు పేడతో అలకడము, ఈ ప్రాసెస్ అంతా ఉండేదనమాట. చాలా పెద్ద అరుగుండేది. బట్ ఏంటంటే ఇంక తాతయ్య గారు లేరని చెప్పేసి పండగ చేసుకోవడానికే మనకొక రూమ్ ఉండాలని చెప్పేసి ప్లేస్ అంతా వదిలేసి ఇలా ఒక చిన్న గదైతే కట్టారనమాట. అది కూడా సామాన్లు స్టోర్ చేసుకోవడానికి మాత్రమే పెట్టారనమాట. ఇయర్లీ వన్స్ రావడం, వెళ్ళిపోవడము అంతే. అప్పటి వరకు హ్మ్. మేము వచ్చిన ఇల్లు, ఇప్పుడిల్లు అసలు పొంతనే లేదు. మా పిల్లలకి ఆ ఇల్లులవి చెప్తుంటే అవునా అని అంటూ ఉంటారనమాట. అయితే నేను మళ్ళీ బ్యాక్‌కొచ్చి ఈ ఇల్లన్నా రేపు పొద్దున గుర్తుంటుందా లేదా మా కిడ్స్ అడిగేటప్పుడు మెమరబుల్‌గా ఉంటదని చెప్పి నేను మళ్ళీ వెనక్కొచ్చి కార్ ఆపించేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నానండి. మనము ఏ స్టేట్‌లో ఉన్నా ఈవెన్ అదర్ కంట్రీస్‌లో ఉన్న విలేజ్ అన్నా, పల్లెటూరన్నా, మన తాతగారి ఇల్లన్నా అది ఒక ఎమోషనల్ అండి. ఇంక దానికి ఎలాంటి కంపారిజేషన్ అయితే లేదు. మీకు కూడా అలాంటి మెమోరీస్ అయితే ఉంటాయి. అలాంటివేమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా రిటర్న్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ప్రీషియస్ వీడియో. అండ్ మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకొస్తాను. మీ విజయలక్ష్మి.